బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత ఆమె కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదు చేశారు పోలీసులు. యశోగూడ డివిజన్ వెంకటగిరిలో నమాజ్ చేయడానికి వెళ్తున్న వారిని ఓటు అడుగుతూ ప్రభావితం చేస్తున్నారని కేసు నమోదు చేశారు. మాగంటి సునీతను A1 గా, మాగంటి అక్షరను A2 గా చేర్చారు. మరికొంతమంది పైన కేసు నమోదు చేశారు పోలీసులు. నమాజ్ కు వెళ్తున్న వారిని ఓట్లు అడగడానికి సంబంధించి మాగంటి సునీత ఆమె కూతురు అక్షరపై కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అయితే జూబ్లీహిల్స్ లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత అలాగే ఆవిడ కూతురు మాగంటి అక్షర పైన జూబ్లీహిల్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే యూసఫ్గూడ డివిజన్ లోని వెంకటగిరిలో శుక్రవారం రోజున నమాజ్ కోసం వెళ్తున్నటువంటి ముస్లిం సోదరులను తమకే ఓటు వేయాలంటూ కూడా ప్రభావితం చేసేలాగా వారు ప్రవర్తించారని చెప్పేసి కూడా పోలీసులు అయితే సునీత పైన A1 గా అలాగే ఆవిడ కూతురు అక్షర పైన A2 గా కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మరికొందరిని కూడా ఈ కేసులో చేరుస్తూ ఇప్పటికే దర్యాప్తును కూడా ప్రారంభించారు. అయితే ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతటా కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగానే ఎలక్షన్స్ కు సంబంధించి తమకే ఓటు వేయాలంటూ కూడా ఈ యొక్క కోడ్ ఉల్లంఘనకు సునీత పాల్పడిందంటూ కూడా పోలీసులు అయితే ఇప్పటికే తన పైన అలాగే తన కూతురు పైన కూడా కేసు అయితే నమోదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇంకా ఎంతమంది ఇలా చేస్తున్నారనేటువంటి దానిపైన కూడా సునీత పక్కన ఎంతమంది ఉన్నారు, ఆ రోజు ఓటు అడిగినప్పుడు అలాగే వాళ్ళను ప్రభావితం చేయడానికి ఎందుకు ప్రయత్నించినటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే ఆరాధిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి నిబంధనలు ఉంటాయి అనేటువంటి తెలియకుండా ఎందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారనేటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే డీటెయిల్స్ అన్ని సేకరిస్తూ కేసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మనకు ప్రస్తుతం. రైట్ విజయ్, థ్యాంక్ యూ.